హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. సిల్లీ ఫెలో నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో సీత బుచ్చిబాబుకు కనిపించకపోవడం, మోహన్ని అడిగితే మీ ఇంటికే వచ్చిందని చెప్పడం, మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ కనిపించకపోవడం, ఆ రాత్రి అతనికి నిద్ర పట్టక మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసి ఇవ్వడం వరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి. అయ్యా, మీకోసం ఎవరో వచ్చారండి అయ్యా, పనివాడు మినిస్టర్ మిన్నారావుతో చెప్పాడు. అలాగా అంటూ మినిస్టర్ మిన్నారావు వరండాలోకి వెళ్ళాడు. అక్కడ ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని మొహంలో నిర్లక్ష్యం. ఏంటి, ఏం కావాలి అడిగాడు మినిస్టర్ మిన్నారావు ఆ వ్యక్తిని ఉద్దేశించి. నేను ఈ వెనుక లేన్లో ఉంటానండి, నా పేరు పాపారావు చెప్పాడు ఆ వ్యక్తి. సరే, అసలు నాతో పనేటి, ఏదైనా ఓపెనింగ్స్ చెయ్యాలా అడిగాడు మిన్నారావు. ఓపెనింగ్స్ ఏమీ లేవు, కానీ ఈవేళ మా ఇంట్లో పని మనిషి రాలేదు. తోమాల్సినవి బోలెడన్ని అంట్లు ఉన్నాయి, మాసిన బట్టలు కూడా చాలా ఉన్నాయి అన్నాడు పాపారావు. మీ ఇంట్లో పని మనిషి రాకపోతే నేనేటి చేతును అంటే, మినిస్టర్ని మీ ఇంటికి పని మనిషి రాకపోయినా నేనే చూసి పెట్టాలా కోపంగా అన్నాడు మిన్నారావు. అబ్బే, మీరు చూసి పెడతారని చెప్పడం లేదు, మరి ఓసారి మీరే మా ఇంటికి వచ్చి అంట్లన్నీ తోమేసి మా బట్టలన్నీ ఉతికేసి ఇల్లు కాస్త చిమ్మేసి వెళ్ళాలి కూల్గా చెప్పాడు పాపారావు. అది వింటూనే మినిస్టర్ మిన్నారావు తోక తొక్కిన తాచులాగా ఇంత ఎత్తున లేచాడు. ఏంటి, నేను మీ ఇంటికి వచ్చి అంట్లు తోమాలా, బట్టలు ఉతకాలా? నీకు నేనెలా కనిపిస్తున్నానేంటి? నీ బుర్రేమైనా తిరుగుతోందా? నీకేమైనా మెంటల్ వచ్చిందా? పాపారావు ఏం మాట్లాడకుండా సైలెంట్గా చంకలో మడుచుకున్న పేపర్ తీసి మినిస్టర్ మిన్నారావుకి ఇచ్చాడు. దీన్ని చూడండి అన్నాడు. మినిస్టర్ మిన్నారావు ఆ కాగితాన్ని మడత విప్పి చూసి భయంతో గజగజా వణికాడు. అది రాజేంద్ర హత్యకి సంబంధించి పడిన వార్త జిరాక్స్ కాపీ. జుట్టు పీక్కున్నాడు, బాధగా అరిచాడు మిన్నారావు. కుదరదు, వీల్లేదు అన్నాడు. వీల్లేదంటే ఎలా? నేను ఈ జిరాక్స్ కాపీని 1000 రూపాయలు పెట్టి కొన్నాను అన్నాడు పాపారావు సీరియస్గా. అయితే ఏటి, ఏదో ప్రమోషను ట్రాన్స్ఫర్ అయితే సాయం చేయొచ్చు, కానీ మరీ ఇట్లా అంట్లు తోముతా అసలు నీకు కాగితం ఎవరిచ్చారేటి కుమిలిపోతూ అడిగాడు మిన్నారావు. ఎవరో రహస్యంగా అమ్మారు, ఇది మీకు చూపిస్తే ఏ పనైనా చేస్తారని చెప్పారు. 1000 రూపాయలు నా కాడ గుంజారు. ఈ కాగితాన్ని ఎక్కడ అమ్ముతున్నారు? ఇక్కడ అక్కడ అని కాదు, ఒక్కో రోజు ఒక్కో చోట రహస్యంగా అమ్ముతుంటారు. సరే, అంటు తోమాలి, పదండి అన్నాడు పాపారావు. కుదరదు, వీల్లేదంటే వీల్లేదు అరిచాడు మిన్నారావు. నీకు అమ్మినవాడి మొహం మీద ఈ కాగితం కొట్టి నీ 1000 రూపాయలు నువ్వు తీసుకో, అదేలా కుదురుతుంది అంటూ ఏదో అనబోయాడు. గూర్ఖా అంటూ కేక పెట్టాడు మిన్నారావు. పొద్దుటే భలే కేసు దొరికింది, 1000 రూపాయలు అనుకుంటూ 1000 రూపాయలంట, 1000 రూపాయలు అనుకుంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు పాపారావు. నా కాడ 1000 రూపాయలు లాగారే అనుకుంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు పాపారావు. పాపారావు వెళ్ళిన తర్వాత మా డ్రైవర్ రాలేదు, కారు తోలడానికి రమ్మని ఇంకో వ్యక్తి వచ్చాడు. మా వంట మనిషి రాలేదు, వంట చేయడానికి రమ్మని మరో వ్యక్తి వచ్చాడు. మినిస్టర్ మిన్నారావు ఇంటికి ఇలా వస్తూనే ఉన్నారు. ఇద్దరి దగ్గర రాజేంద్ర హత్యకు సంబంధించిన జిరాక్స్ కాపీలు ఉన్నాయి. వాళ్ళిద్దరిని అరిచి పంపించేశాడు మినిస్టర్ మిన్నారావు. పరిస్థితి పూర్తిగా విషమించిందని మినిస్టర్ మిన్నారావుకు అర్థమైపోయింది. దీన్ని అదుపు చేయాలంటే ఒక్కటే మార్గం, బుచ్చిబాబుని పైకి పంపించడమే. ఆ పని సమర్థవంతంగా చేయగలిగిన వాడు ఒక్కడే. మినిస్టర్ మిన్నారావు ఫోన్ దగ్గరికి వెళ్ళి ఓ నెంబర్ డయల్ చేశాడు. 4 క్షణాలు ఆగి అవతలి వ్యక్తి ఫోను ఎత్తాక అడిగాడు. హలో, ఎవరు మాట్లాడేది? రుస్తుందాదాయేనా? రాత్రంతా నిద్రలేక బుచ్చిబాబు ఉదయం త్వరగా లేవలేకపోయాడు. అతను స్నానం చేసి భోజనం చేసి ఇంట్లోంచి బయటపడి
తిన్నగా పోలీస్ స్టేషన్ వెళ్ళాడు సీత గురించి కనుక్కుందామని. అర్రే ఇస్కి అర్ధరాత్రి ఫోటో ఇచ్చినావు, పొద్దుగాలనే దొరుకుతుందయా, భలేగున్నావు నువ్వు అన్నాడు ఇన్స్పెక్టర్ యాదగిరి బుచ్చిబాబుతో. మరోసారి ఎస్టీడీ బూత్ నుండి రాధకి ఫోన్ చేశాడు. సీత ఏమైనా అక్కడికి వెళ్ళిందేమోనని. సీత అక్కడికి రాలేదని రాధ బాధపడుతూ చెప్పింది. బుచ్చిబాబు మనసు చాలా అల్లకల్లోలమైంది. సీతకేమైనా కీడు జరిగిందేమోనని అతనికి చాలా ఆందోళనగా ఉంది. బుచ్చిబాబు ఆఫీస్కి అరగంట ఆలస్యంగా వెళ్ళాడు. బుచ్చిబాబును చూస్తూనే మోహను తల తిప్పేసుకున్నాడు. మోహన్ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో బుచ్చిబాబుకి పాపం అర్థం కాలేదు. బుచ్చిబాబు సీట్లో కూర్చోగానే ఏకాంబరం పిలుస్తున్నట్టు ఫ్యూన్ వచ్చి చెప్పాడు. ఆలస్యంగా ఆఫీస్కు వచ్చినందుకు చివాట్లు తికమక తప్పదని అనుకుంటూ బుచ్చిబాబు ఏకాంబరం క్యాబిన్లోకి వెళ్ళాడు. అతను ఊహించని విధంగా ఏకాంబరం కులాసాగా నవ్వుతూ రాబోయిరా, ఏంటి ఆఫీస్కి ఇంత ఆలస్యంగా వచ్చావు అన్నాడు ఏకాంబరం. అంటే అది మరేమో ఏదో చెప్పబోయాడు బుచ్చిబాబు. సర్లే నువ్వేం చెప్పనక్కర్లేదు, ఈ టైంలో సర్లే నువ్వేం చెప్పనక్కర్లేదు, ఈ టైంలో ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది అబద్ధమే అవుతుంది. ఏముంది, ఒంట్లో బాగోలేదనో, స్కూటర్ టైర్ పంచర్ అయిందనో, లేదా సిటీ బస్సు దొరకలేదనో అలాగానే ఉంటాయి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ. నీకంటే సీతనేమో ముందే వచ్చేసింది. బుచ్చిబాబు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. సీత అంటాడేంటి? అతను అన్న సీత నా సీత లేకపోతే ఇంకో సీత కావచ్చా? చచ్చా, ఒక్కరే ఎలా అవుతారు? ఏకాంబరానికి నా సీత గురించి తెలియదు కదా. ఒకవేళ తెలిసినా సీత ఇక్కడికి ఎందుకు వస్తుంది? మరి నా సీత గురించి కాకపోతే వేరే సీత గురించి ఎందుకు చెప్తాడు అనుకున్నాడు. సీత ఎవరు సార్? అయోమయంగా అడిగాడు బుచ్చిబాబు. ఆ ప్రశ్న వింటూనే ఏకాంబరం పగలబడి నవ్వాడు. అబ్బా ఏమి నమ్మిస్తావయ్యా మనుషులను? నేనేమైనా అమాయక మనుషులు అనుకున్నావా, అక్కుపక్షులు అనుకున్నావా? ఏమనుకున్నా కానీ నువ్వు మాత్రం కిల్లారి కిత్తిగాడివేనోయ్. సీత ఎవరని అడుగుతున్నావే? నాకంతా తెలిసిపోయిందిలే. నా దగ్గరికి ఉద్యోగానికి పంపించి మళ్ళీ అడుగుతున్నావా? బుచ్చిబాబు మైండ్ అంతా గందరగోళమైపోయింది. ఇంకా సేపైతే అతనికి పిచ్చెక్కేలా ఉంది. అంటే మీరు అడిగేది ఏ సీత గురించి అని నసిగాడు బుచ్చిబాబు. అదేనయ్యా, రామాయణంలో శ్రీరామచంద్రుడు లేడు, ఆయన గారి భార్య గురించి. అప్పో, నువ్వు కిల్లారికిత్తే కాదు, పెద్ద డస్కుడమాలుగాడువే. ఏకాంబరం అలా అంటుండగానే సీత అతని క్యాబిన్లోకి వచ్చి అతని ముందు ఓ ఫైల్ పెట్టింది. సీతని చూడగానే బుచ్చిబాబుకి ఆనందం, ఆశ్చర్యం, ఏదో తెలియని భయం, సందేహం, సంశయం, ఇలా అన్ని భావాలు పులకంగా కలిగి ఉక్కిరి బిక్కిరయ్యాడు బుచ్చిబాబు. లంచ్ టైం. చెప్పు 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 టేబుల్ మీద 4 సార్లు గుద్దాడు బుచ్చిబాబు. సీత బుచ్చిబాబుల మధ్య టిఫిన్ బాక్సు 4 సార్లు ఎగిరింది. ఏం చెప్పాలి? బాక్స్ మూత తెరుస్తూ అంది సీత. ఓ, చపాతీలు మీ అమ్మగారు చేశారా, నువ్వు చేసావా? బుచ్చిబాబు చటుక్కన టిఫిన్ బాక్స్ మూత లాక్కొని మూత పెట్టేశాడు. చపాతీల సంగతి తర్వాత, ముందు ఈ సంగతి చెప్పు. రాత్రి ఎక్కడెక్కడ తిరిగావు? నేను టెన్షన్తో చస్తుంటే నువ్వు కులాసాగా తిరిగి ఇక్కడ ఆఫీస్లో ప్రత్యక్షమవుతావా? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? కోపంగా అడిగాడు బుచ్చిబాబు. రాత్రి ఏమైందో, నేను ఎక్కడికి వెళ్ళానో చెప్తే నువ్వు గుండెలు పగిలేలా ఏడుస్తావు. సీత మరింత కోపంగా బుచ్చిబాబు వంక చూస్తూ అంది. ఆ దెబ్బకి బుచ్చిబాబు గ్యాస్ తీసిన బెలూన్లా అయిపోయాడు. సరే అందుకే కదా టెన్షన్ ఫీల్ అవుతూ చెప్పమన్నాను, మెల్లగా అన్నాడు బుచ్చిబాబు. ఇక్కడ కాదు, ఆఫీస్ నుండి బయటపడ్డాక చెప్తాను. అంతదాకా నేను సస్పెన్స్ భరించలేను, భరించి తీరాలి. బుచ్చిబాబు నెట్టూర్చాడు. పోనీ ఇక్కడ ఉద్యోగంలో ఎలా చేరావు అడిగాడు. అది కూడా సాయంత్రమే చెప్తాను. ఈ మాటలు వినడానికా? ఉదయం నుండి లంచ్ టైం కోసం ఎదురు చూశాను. అయినా నువ్వు లంచ్కి ఇంత ఆలస్యంగా వచ్చావే అడిగాడు బుచ్చిబాబు టిఫిన్ బాక్స్ మూత తెరుస్తూ.
కనీసం ఆలస్యంగానైనా వచ్చాను, అందుకు సంతోషించు. రేపటి నుండా లంచ్ టైంలో కూడా రావడానికి కుదురుతుందో లేదో. ఏం బుచ్చిబాబు కనుబొమలు ముడిపడ్డాయి. మీ ముసలాడు నన్ను అస్సలు వదలడం లేదు. నిమిషానికోసారి క్యాబిన్లోకి పిలుస్తున్నాడు. ఏదో ఒక ఫైల్ ఇస్తాడు, దాని గురించి పావుగంట చెప్తాడు. సరే దాన్ని అటెండ్ అవుదామని సీట్లో కూర్చుంటే మళ్ళీ నిమిషం తర్వాత క్యాబిన్లోకి పిలిచి ఇచ్చిన ఫైలు తీసేసుకొని వేరే ఫైలు పావుగంట ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిమిషం తర్వాత దాన్ని తీసేసుకుంటాడు. ఫైల్ ఇస్తాడు, తీసుకుంటాడు, మళ్ళీ ఇస్తుంటాడు, తీసుకుంటాడు. ఎందుకలా అనుమానంగా చూస్తూ అడిగాడు బుచ్చిబాబు. ఎందుకంటే నేనంటే చచ్చేంత క్రేజ్ మరి, నవ్వుతూ అంది సీత. అదే ఎందుకని అలాగా పళ్ళు నూరుతూ అన్నాడు బుచ్చిబాబు. మళ్ళీ ఎందుకని అడుగుతామే, నేనంటే క్రేజ్ ఉండదా మరి? నీతో పెళ్లి కాకుండా కాపురం చేస్తున్నట్టు వాడికి తెలిసిపోయింది, అందుకని ఓ చూపు చూద్దామని వాడికి అనిపించిందేమో. బుచ్చిబాబు కోపంగా టిఫిన్ బాక్స్ నేలకేసి కొట్టాడు. అదే రోజు సాయంత్రం పార్కులో బుచ్చిబాబు కోపంగా పళ్ళు నూరాడు. కుడి చెయ్యి పిడికిలి బిగించి ఎడమ చెయ్యి అరచేతిలో కసిగా గుద్దుకున్నాడు. అయితే ఈ మోహన్ గాడు అలా చేశాడన్నమాట. ఎంత ధైర్యం, వాడి అంత చూస్తాను, ఆవేశంగా అన్నాడు బుచ్చిబాబు. ఏం చేస్తాం అంది సీత. నిలదీసి అడుగుతాం, ఆ తర్వాత చెంపలు వాయిస్తాం. అలాగే అస్సలు నువ్వెవ్వరు, సీతకి నీకు ఏంటి సంబంధం అని అడుగుతాడు. సీత నా మనిషి అంటాను. నీ మనిషి అంటే సీతకు నువ్వేమైనా తాళి కట్టావా అని అడుగుతాడు. ఓ డ్యామ్ విత్ తాళి, జుట్టు పీక్కుంటూ బాధగా అన్నాడు బుచ్చిబాబు. వాడి సంగతి నువ్వేం చూడక్కర్లేదు, నీకంటే ఎక్కువ కసి నాకుంది. వాడి సంగతి నేను చూస్తానుగా. ఎలా చెప్పను, చేసి చూపిస్తాను. ఆమె కళ్ళల్లో కసి కనిపించింది బుచ్చిబాబుకి. సరే, ఆ విధవ నిన్ను బలవంతం చెయ్యబోతే నువ్వు బయటకు పారిపోయి వచ్చేసావు. మరి రాత్రంతా ఎక్కడున్నావు అడిగాడు బుచ్చిబాబు. అదే చెప్పబోతే నువ్వు వాడి అంతు చూస్తా చీరేస్తా అంటూ చిందులు వేశావుగా. నేను వాడి ఇంట్లోంచి బయటకు వచ్చి రోడ్డు మీద దిక్కు తోచకుండా పరుగు తీస్తుంటే నా పక్కన నవీన్ స్కూటర్ ఆపాడు, నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. ఏంటి, రాత్రంతా నువ్వు నవీన్ వాళ్ళ ఇంట్లో ఉన్నావా? మొహంలో రంగులు మారుతుండగా బుచ్చిబాబు అడిగాడు. లేకపోతే రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పడుకోమంటావా? సీరియస్గా అంది సీత. అది కాదు, నవీను ఒంటరిగా ఉంటాడు కదా, పెద్ద ప్రియమిత్రుడు, చక్కగా పెళ్ళాంతో ఉంటూ చాలా మంచి ఘనకార్యం చేశాడులే పాపం. నవీను జరిగిందంతా విని చాలా బాధపడ్డాడు. ఎంతో డిగ్నిఫైడ్ పర్సన్, చాలా మంచివాడు నవీను. సర్లే ఆ మాత్రం సహాయం ఎవరైనా చేస్తారు. మొహం ముడుచుకుంటూ అన్నాడు బుచ్చిబాబు. జెలసీనా? నేను సేఫ్గా ఉన్నందుకు ఆనందించు. రాత్రిపూట ఒంటరిగా నేను రోడ్డు మీద వస్తుంటే ఎవరైనా ఏమైనా చేస్తే ఏంటి దిక్కు? అతనే సమయానికి రాకపోతే నేను నీ దగ్గరికి రావాల్సి వచ్చేది. అప్పుడు గందరగోళం అయిపోయి ఉండేది. మరి నీకు చీరలు? ఆ ఊళ్ళోనే ఈ ఊళ్ళోనే వాళ్ళ కజిన్ సిస్టర్స్ ఉన్నారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 చీరలు తెచ్చాడు. నువ్వు ఇప్పుడు మోహన్ గారి ఇంటికి వెళ్ళి నా సూట్ కేసు నవీన్ ఇంటికి తెచ్చి ఇవ్వు. అయితే నువ్వు నవీన్ ఇంట్లోనే ఉంటావా? తెల్లబోయి చూస్తూ అడిగాడు బుచ్చిబాబు. మరి ఇంకెక్కడ ఉంటాను? మా అమ్మా నాన్న ఊరు వెళ్ళేదాకా ఏదైనా హోటల్లో రూమ్ తీసుకొని ఉంటేనో? ఏం ఆ హోటల్ మేనేజర్తోనో రిసెప్షనిస్ట్తోనో రేప్ చేయించుకోమంటావా? మీ వాళ్ళు వెళ్ళేదాకా నేను నవీన్ దగ్గరే ఉంటాను. అతన్ని ఆల్రెడీ అడిగాను, అతనికేం అభ్యంతరం లేదు అని అన్నాడు. అక్కర్లేదు, నువ్వు నాతోనే ఉండు మొహం మార్చుకుంటూ అన్నాడు బుచ్చిబాబు. మరి మీ అమ్మా నాన్న? వాళ్ళని ఇప్పుడే ఊరికి పంపించేస్తాను. బుచ్చిబాబు సిమెంట్ బెంచి లేచి నిలబడ్డాడు. ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవెల్లలా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.